ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు ఈస్టర్ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇవి షార్ట్ మెసేజ్ కనుక మీకు ఒక 3 వీడియోలు చేయాలని నేను అనుకుంటున్నాను. కనుక ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదివినట్లయితే, మీరు సజీవుడైన దేవునిని మృతులలో ఎందుకు వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని దూత చెప్పడం మనం చూస్తున్నాం. ప్రియులరా, క్రైస్తవులు దేవుని పిల్లల యొక్క నిరీక్షణ ఏంటి అని అంటే, అది క్రీస్తు యొక్క పునరుత్థానము అనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో యేసు క్రీస్తు ప్రభు సమాధిలో లేడు అనేటువంటి మాటను ఆ దూత తెలియచేస్తూ ఉంది. అవును, యేసు క్రీస్తు ప్రభు సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన పునరుద్ధానుడిగా లేచినటువంటి దేవుడు, ఆయన సజీవుడు, ఇప్పటికీ కూడా సజీవుడుగానే ఉన్నాడు. ప్రియులారా, లోకంలో చూసినప్పుడు అనేక సమాధులు మూయబడి ఉన్నాయి. కల్మషముతో ఎముకలతో నిండినట్టు సమాధులు ఈ భూప్రపంచమంతా ఉన్నాయి. కానీ యేసు క్రీస్తు ప్రభు యొక్క సమాధి మాత్రమే ఖాళీగా ఉందనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ప్రియులరా, ఈ క్రైస్తవుల యొక్క నిరీక్షణ మనకి నిరీక్షణ కలిగిస్తూ ఉంది. అందుకే పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తు మృతుల్లోంచి లేపబడని ఎడల ఈ సువార్త ప్రకటించుట వ్యర్థమే అని తెలియచేస్తూ ఉంటున్నాడు. కనుక ప్రియులరా, యేసు క్రీస్తు యొక్క దేవుని యొక్క పునరుత్థానము జీవము కలిగించేది. అది మరణాన్ని మృంగివేసేటట్టు ఆయన. అంతేకాదు, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మరి అన్నిటికీ కనపడకుండా మరణమును ఆయన మృంగివేస్తను అని సెలవిస్తున్నాడు. మానవులను ఏడేటటువంటి ఆ యొక్క మరణము తన ముందుకు వచ్చినప్పుడు ఎంతటి వాడైనా సరే తల వాల్చవలసిందే, తల దించుకోవలసిందే. అలాంటి మరణాన్ని తారతమ్యాలు లేకుండా, ఎటువంటి భేదములు లేకుండా ఆ మానవులకు కలిగేటటువంటి ఆ మరణాన్ని యేసు క్రీస్తు ప్రభువు మరి కొట్టివేయడానికై వచ్చి ఆయన మరణంతోనే సమాప్తి చేసినప్పుడుగా ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్. మీ